అనేది వెంటనే ఎండ్ అయిపోదు, అది అలా ఎక్స్టెండ్ అవుద్ది అనే ఒక గొప్ప నిదర్శనం వచ్చే బేబీ. ఈ బేబీకి నాకు మెయిన్ ఈ విజయానికి అయితే ఏంటి, దీనికి ఏంటి రూట్ మ్యాప్ అది ఇచ్చింది మా కాంపాస్ అయితే మా డైరెక్టర్ సాయి రాజేష్ గారు. అంటే ఇందాక అన్నమన్నారు సభ ముందు గారు అనమని. సో లేకపోతే మా ఇద్దరు గారెలతో బూరెలతో ఉండే స్నేహమే తప్ప గారెలతో ఉండే స్నేహం కాదు. 20 years నుంచి మీ ఇద్దరం మంచి స్నేహితులం. సో ఎందుకంటే రాజేష్లో మీకు ఇప్పుడు బేబీ వచ్చిన తర్వాత అందరూ కూడా గొప్ప దర్శకుడని, ఆయన అభిరుచి గల దర్శకుడని అంటుంటారు. అంటే బట్ నాకు ఆయన 2009, 10, 12 ఏదో ఆ ఇయర్ మధ్యలో ఒక కథ చెప్పారు టైం ట్రావెల్లో. అప్పుడు చెప్పగానే అనుకున్నా, అంతకుముందు మా ఇద్దరి మధ్య ఒక మంచి స్నేహం ఉండేది. బట్ నేను తన దర్శకుడిగా నేను ప్రొడ్యూసర్గా జర్నీ చేయాలనుకున్నప్పుడు కథ చెప్పారు. చెప్పినప్పుడు నేను అది చాలామంది హీరోలకు కూడా చెప్పిస్తే ఆయన కొత్త వ్యక్తి కదా, ఇంత స్పాన్ ఉన్న సినిమా తీస్తారా లేదా అనుకున్నారు. బట్ ఆయనలో స్పాన్ అప్పుడే నాకు అర్థమైంది. అప్పటి నుంచి మా ఇద్దరి మధ్య ప్రొఫెషనల్ రిలేషన్ కూడా మొదలైంది. సో ఆయన ఒక స్పూఫ్ సినిమా తీసిన ఎంతో కంటెంట్, ఎంతో నేర్పరితనం ఉంటే తప్ప ఒక స్పూఫ్ సినిమా తీయలేరు. ఎందుకంటే అది ఎంత కష్టమో అది మేకర్గా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి అర్థమవుద్ది ఆయన. ఎందుకంటే ఆ మ్యాజిక్ ఏంటంటే ఎవ్వరూ ఊరు పేరు లేని ఒక జూనియర్ ఆర్టిస్ట్ని తెచ్చి అతను ఒక స్టార్ లాగా క్రియేట్ చేసి ఆ సినిమాకి ఇప్పుడంటే మీమ్స్ అన్నీ వచ్చేసినాయి, కానీ అసలు ఆ తెలుగు సినిమాలో వచ్చిన అతిపెద్ద మీమ్ ఏమంటే హృదయకాలయం. సో అప్పటి నుంచి కూడా నాకు అతను మా ఇద్దరి మధ్య స్నేహంతో పాటు అతని క్రాఫ్ట్ అంటే నాకు చాలా రెస్పెక్ట్. అందుకే నేను మా మారుతికి పని చేసిన నాకు మారుతికి కూడా బాగా ఇష్టమైన దర్శకుడు. ఎందుకంటే ఈరోజు ఈ సినిమాకి డబ్బులు బాగా వచ్చినాయి కాబట్టి, ప్రశంసలు వస్తున్నాయి కాబట్టి కాదు, ఈ సినిమా ఆడుద్దో లేదో, తీస్తామో లేదో, దాని ముందు నుంచి కూడా నాకు ఇష్టమైన ఇది ఎవరంటే నా 2-3 ఫస్ట్ పేరుల్లో ఉండే పేరు సాయి రాజేష్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రాజేష్. ఫ్రెండ్షిప్ డే అనేది ఒక రోజుకే కాదు అనేది నా ఉద్దేశం అండి. అందుకే కవి ముందు కుప్పిగంతుల్లా కాదు. బట్ సో రాజేష్ ఏ రోజైతే తను ఈ కథ చెప్పాడో లైను, యాక్చువల్గా ఈ కథను మేము ఇద్దరం ప్రొడ్యూస్ చేద్దాం అనుకుని చెప్పాడు. తను అదిరిపోయింది, చేద్దాం అనుకున్నాం. బట్ దీనికి ఎవరో సరైన దర్శకుడు ఇది ఒక తానే రాస్తున్న కొద్దీ ప్రేమించి ఈ కథని 2015లో కదండి, 2015లో చెప్పారు. చెప్పినప్పుడు అలా డెవలప్ చేస్తుండదు. 2016 లాస్ట్లో ట్యాక్సీ వాళ్ళ స్టార్ట్ అయింది. సో ఆ తర్వాత చెప్పారు రాజేష్, నా నెక్స్ట్ సినిమా ఏదైనా సరే నేను ఇదే ట్యాక్సీ వాళ్ళ హిట్ అయితే నేను ఇదే చేస్తాను రాజేష్ అని చెప్పి. సో అలాగా గీతా ఆర్ట్స్ యువీ క్రియేషన్స్ అసోసియేషన్లతో సినిమాలు చేసే నేను ఒక ఓన్గా బ్యానర్, నేను మారుతి గారు, ఎందుకంటే నా సోల్మేట్ మారుతి గారు, నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ ఎందుకంటే నేను లేనిది ఆయన లేనిది నేను లేను. సో ఆయన సినిమాలు అన్నిట్లో నేను ఉంటాను. సో ఎందుకంటే నాకు ఎన్నో రకాలుగా నన్ను మొదట నమ్మిన వ్యక్తి ఎవరు అంటే ఇండస్ట్రీలో మారుతి గారు. సో అలాంటి మారుతి గారు నేను కలిపి